హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఏటుగురి ప్రసాద్ నిన్న 24 ఆయన కీర్తిశేషులు అవ్వటం, ఆ సందర్భంగా వారి జీవిత విశేషాలను మహమ్మద్ గౌస్ ద్వారా అందజేయబడిన దాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తున్నాను. వినండి. ఏటుగురి ప్రసాద్కు శ్రద్ధాంజలి. ఇక వినండి జీవిత విశేషాలని. సుదీర్ఘకాలం పాటు సాహిత్య సేవ చేసిన ఏటుగురి ప్రసాద్ గారు తన 90వ ఏట మే 23, 2026 శనివారం నాడు కన్నుమూశారు. వారికి నివాళులు, శ్రద్ధాంజలి. ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడు డాక్టర్ ఏటుగురి ప్రసాద్ 90 సంవత్సరాలు. మే 23, 2026న హైదరాబాదులోని నారాయణగూడలో గల తమ స్వగృహంలో కన్నుమూశారు. గుంటూరు జిల్లా ఏటుకూరుకు చెందిన ఆయన 6 దశాబ్దాలకు పైగా హైదరాబాదులో స్థిరపడి సాహితీ, సాంస్కృతిక రంగాల్లో కీలక పాత్ర పోషించారు. ఏటుకూరి ప్రసాద్ గారు సుదీర్ఘకాలం పాటు తెలుగు సాహిత్య అధ్యాపకుడిగా సేవలందించారు. వామపక్ష భావజాలంతో సాహిత్య విమర్శలో తనదైన ముద్ర వేశారు. ఆయన అభ్యుదయ రచయితల సంఘంలో చురుకైన పాత్ర పోషించారు. 1936న గుంటూరులో జన్మించిన డాక్టర్ ఏటుగురి ప్రసాద్ గారు 62 సంవత్సరాలుగా హైదరాబాదులోనే స్థిరపడ్డారు. 34 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలో ఉన్నారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలు కలిగిన వారు యువజన, అభ్యుదయ పత్రికలకు సంపాదకులుగాను, మరో పత్రిక వీచిక నిర్వాహకులుగాను ఉన్నారు. ఆయన రచనా వ్యాసంగం 1951 నుండి ఆరంభించారు. గేయ కవిత్వం రచనలో కృషి చేశారు. గేయ కవిత్వం రచనలో అనేక ఉద్యమాల పాటలు, సంకలనాలను వెలువరించారు. వీరి సంపాదకత్వంలో వచ్చిన పలు గ్రంథాలు పాఠకుల ప్రశంసలు అందుకున్నాయి. విశాలాంధ్ర ప్రచురణాలయం, నవచేతన ప్రచురణ సంస్థలకు సుమారు 40 సంవత్సరాలు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికీ నవచేతనలో కొనసాగుతున్నారు. 1955వ సంవత్సరం నుండి అభ్యుదయ రచయితల సంఘంలో పనిచేస్తున్నారు. అనేక సాహితీ పురస్కారాలు అందుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు. వీరికి డాక్టరేట్ పట్టా సంపాదించిన పెట్టిన పరిశోధనా గ్రంథం తాపీ ధర్మారావు జీవితము, రచనలు. 1951 నుండి రచనలు చేస్తున్న ఈయన గేయ కవిత్వంతో పాటు ఉద్యమ పాటల సంకలనాల్ని వెలువరించారు. ఎర్రజెండా, ఎర్రబాట, శివాలయ్య, అలాగే కొంపెల్ల జనార్దన్ రావు జీవితం, సాహిత్యంపై పుస్తకానికి సంపాదకత్వం వహించారు. ఇక వీరి ప్రసిద్ధ రచనలను పరిశీలిస్తే ఇందాక చెప్పుకున్నట్టు తాపీ ధర్మారావు జీవితము, రచనలు, సాహిత్యాభ్యుదయము, రావేలు గలవాడ అనేటువంటి ఆ జానపద గీతాల సంకలనం, ఇంకా జాషువా రచనలు, గబ్బిలం మొదలైనవి. ఈ సంపాదకత్వంలో ప్రముఖ పాత్ర వహించారు ఆయన. వీరి ముఖ్య రచనలు పరిశోధన పరిశీలించి ఆయన తాపీ ధర్మారావు సాహిత్యంపై చేసిన పరిశోధనకు గాను తాపీ ధర్మారావు జీవితం, రచనలు అనే సమగ్ర సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. వీరి సాహిత్య కృషి చూస్తే ఆధునిక తెలుగు కవిత్వ వికాసం, విమర్శనా పద్ధతులు, దివంగత కవి శిష్ట్ల ఉమామహేశ్వరరావు వంటి వారి రచనలపై సంపాదకత్వంలో పుస్తకాలను వెలువరించారు. ఏటుకూరి ప్రసాద్ కేవలం రచయితగానే కాకుండా లోతైన విమర్శకుడిగా, సంపాదకుడిగా గుర్తింపు పొందారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష కమ్యూనిస్టు భావాలపై ఆకర్షితులయ్యారు. వామపక్ష అభ్యుదయ రచయితల సంఘాలతో అరసం దానిలో కలిసి సాహిత్య, సామాజిక చైతన్యం కోసం పనిచేశారు ఆయన. చివరి వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సభ్యునిగా కొనసాగారు.
ఇప్టా వంటి సంస్థల ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించడానికి ఎనలేని కృషి చేశారు. ఆయన కుమారుడు అరుణ్ ఉన్నారు. సతీమణి కుసుమ కుమారి కొన్నేళ్ల కిందట మరణించారు. ఆయన అంత్యక్రియలు నిన్న ఆదివారం జరిగినాయి. ప్రసాద్ గారి స్వస్థలం గుంటూరు జిల్లా ఏటుకూరు. ఏటుకూరి కృష్ణమూర్తి, బలరామూర్తి ఆయన సమీప బంధువులే. ఇదండి ఏటుకూరి ప్రసాద్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన జీవిత విశేషాలను అందజేసిన మహమ్మద్ గౌస్కి కృతజ్ఞతలతో ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.